జూలై 28. నీకు మాదిరి అయిన క్రీస్తు. నా తలంపులలోనూ నేను నా సమయాన్ని గడిపే విధానంలోనూ నేను ఆయన వలె ఉన్నానా? ఒకవేళ ఇప్పుడు ఆయన భౌతికంగా ఈ భూమి మీద జీవిస్తుంటే నేను చేసే ఈ పనిని ఆయన చేస్తాడా? ఒక మంచి సైనికుడు తన పటాల నాయకుని వెనుక నడిచేటప్పుడు ఆ నాయకుడు తన సర్వ సైన్యాధ్యక్షుడి అడుగుజాడలను వెంబడిస్తున్నంత వరకే అతనిని అనుసరిస్తాడు. ఇందుకే పౌలు ఇలా ఆజ్ఞాపించాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1. ఏదైనా ఒక బోధ దేవుని వాక్యంతో ఏకీభవిస్తేనే తప్ప దానిని వెంబడించకూడదు. చేతివ్రాత నేర్పే ఉపాధ్యాయుడు విద్యార్థికి కేవలం గీతలున్న కాగితాన్ని ఇవ్వడమే కాకుండా తన స్వహస్తాలతో ఒక స్పష్టమైన నమూనాను కూడా రాసి ఇస్తాడు. క్రీస్తు ఆజ్ఞ మన జీవితానికి ప్రామాణిక నియమం అయితే ఆయన జీవితం మనం అనుసరించవలసిన నమూనా అయి ఉన్నది. నువ్వు గనుక ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆశిస్తే యేసు ఆజ్ఞాపించిన క్రియలను చేయడం మాత్రమే కాదు, ఆయన ఏ రీతిగా చేశాడో నువ్వు కూడా ఆ రీతిగానే చేయాలి. నీ ఆత్మీయ నమూనాలోని ప్రతి అక్షరాన్ని, అంటే నీ జీవితంలోని ప్రతి క్రియను క్రీస్తును భక్తితో అనుకరించేలా నువ్వు మలచుకోవాలి. ఈ పరిశుద్ధత ద్వారానే మనం దేవుని కుమారుని యొక్క యథార్థమైన పోలికగా మారి క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తూ మనలను చూసే వారందరికీ ఆయన్ని ప్రదర్శిస్తాము. ఒక వస్తువు లేదా వ్యక్తి మరొక దానికి ఖచ్చితమైన ప్రతిరూపం కావడానికి 2 విషయాలు అవసరం. మొదటిది పోలిక, రెండవది ఆ పోలికకు మూలాధారం. పాలు మరియు మంచు రెండును తెల్లగానే ఉంటాయి, కానీ వాటిలో ఏ ఒక్క దాని తెల్లదనం మరొక దాని నుండి వచ్చింది కాదు. గనుక అవి ఒకదానికొకటి ప్రతిరూపాలని మనం చెప్పలేము. కానీ ఒక వ్యక్తి ముఖాన్ని రేఖల వారీగా గీసిన చిత్రం ఆ వ్యక్తి యొక్క ఖచ్చితమైన ప్రతిరూపం అనిపించుకుంటుంది. అలాగే ఒక వ్యక్తి దేవుని వాక్యంలో ఉన్న క్రీస్తును, తన ఎదుట ఉన్న మాదిరి అయిన క్రీస్తును నిరంతరం తన గురిగా ఉంచుకున్నప్పుడు ఆ దేవుని కుమారుని నుండే నిజమైన పరిశుద్ధత ఆ వ్యక్తిలోనికి ప్రవహిస్తుంది. జీవితంలో పరిశుద్ధత యొక్క శక్తిని నిలుపుకోవడానికి ఇది ఎంతటి మధురమైన మార్గము! నువ్వు వ్యర్థమైన విషయాల వైపు నడవడానికి శోధించబడినప్పుడల్లా క్రీస్తు యొక్క పరిశుద్ధ నడక వైపు చూసి నిన్ను నీవు ఇలా ప్రశ్నించుకో, నా తలంపులలోనూ నేను నా సమయాన్ని గడిపే విధానంలోనూ నేను ఆయన వలె ఉన్నానా? ఒకవేళ ఇప్పుడు ఆయన భౌతికంగా ఈ భూమి మీద జీవిస్తుంటే నేను చేసే ఈ పనిని ఆయన చేస్తాడా? ఆయన నాకంటే ఎంతో జాగ్రత్తగా తన మాటలను ఎంచుకోడా? ఆయన పెదవుల నుండి ఎప్పుడైనా మూర్ఖపు లేదా వ్యర్థమైన మాటలు వస్తాయా? ఆయన నా స్నేహితుల సహవాసాన్ని చూసి ఆనందిస్తాడా? తన దేహాన్ని విలాసాలతో ముంచెత్తడానికి ఆయన అంతగా ధనాన్ని వెచ్చిస్తాడా? లేదా ఆకలితో అలమటించే ప్రజలను వారం రోజుల పాటు పోషించగలిగేంత ఆహారాన్ని ఒక్క పూట భోజనంలోనే తిని ముగిస్తాడా? లోకపు ఫ్యాషన్ తన రూపాన్ని పరిహాసాస్పదంగా, అసహ్యకరంగా మార్చినా సరే ఆయన ఆ ఫ్యాషన్ వెనుక పరిగెత్తుతాడా? సమయాన్ని వృధాగా హరించివేసే ఆటపాటలతో ఆయన చేతులు తీరిక లేకుండా ఉంటాయా? నన్ను క్రీస్తు పోలికకు భిన్నంగా మార్చే ఏ పనైనా నేను అసలు చేయవచ్చా?